హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో, ఇది మండే మార్నింగ్‌ది వ్లాగ్. కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నానంతే. సో, వేడి నీళ్లు తాగేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా వాక్ చేశాను. అండ్ ఆ తర్వాత కొంచెం ఔట్ సైడ్ అంతాను క్లీన్ చేసేసి ఊడ్చేసి మాప్ అంతా పెట్టేసి అండ్ ఇంట్లోకి వెళ్ళిపోతాననమాట. మార్నింగ్స్ కొంచెం నాకు బిజీ ఉంటది. సో, కొంచెం హెక్టిక్‌గా కూడా ఉంటది. కాబట్టి నేనిలా ఒక ధూప స్టిక్ వెలిగించుకుంటాను. సో దట్ ఆహ్, మూడ్ నాకు మంచిగా అనిపివ్వడానికి. సో, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఈ ధూప స్టిక్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడైతే నేను మల్టీగ్రెయిన్ ఇడ్లీకి నానబెట్టి పెట్టుకున్నా. అండ్ ఆల్సో పెసళ్ళు అండ్ మెంతులు కూడా నానబెట్టి పెట్టాను. మొలకలు కడదామన్నట్టుగా. మెంతులు ఎందుకు అంటే నేను మొలకలు కట్టినాక దాన్ని కొంచెం ఎండలో ఎండబెట్టి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో, ఎవ్రీ డే అంటే మీన్స్ ఒక వీక్‌లో ఆల్టర్‌నేటివ్ డేస్ ఆ పౌడర్‌ని మనం హాట్ వాటర్‌లో వేసుకొని తాగొచ్చు అన్ని రకంగా. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. దాని గురించి ఇలా నేను చేశాను. అండ్ పెసలనైతే నేనేమి క్లాత్‌లో కట్టి పెట్టను. ఎయిర్ కంటైనర్‌లో వేసి పెట్టుకుంటే మొలకలొస్తాయి. సో, నేను అదే ఫాలో అవుతాను. అండ్ మెంతుల్ని మాత్రం ఇలా క్లాత్‌లో కట్టి పెట్టుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటా. సో దట్ 1 డే అయితే మొలకలొస్తాయి. నేను ప్రొసీజర్ కావాలంటే నెక్స్ట్ ఏదైనా వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. అండ్ ఇక్కడైతే నేను ఇడ్లీ బ్యాటర్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నా. లైక్ అన్ని ఈక్వల్ పోర్షన్స్‌లో వేసుకున్నా. లైక్ ఆల్ మల్టీగ్రెయిన్స్ మీన్స్ పల్సెస్ కావచ్చు, దాల్స్ కావచ్చు, అండ్ ఆల్సో మిల్లెట్స్ కావచ్చు. ఇలా అన్ని ఈక్వల్ పోర్షన్‌లో వేసుకొని నేను బ్యాటర్ రెడీ చేసుకున్నా. సో, ఫర్మెంట్ చేసే అవసరం లేదు. తర్వాత పాలు కాయడానికి పెట్టి ఇడ్లీకి ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ ఆల్సో రిషి బాక్స్‌కైతే ఈరోజు శాండ్‌విచ్ చేసిస్తున్నా. దాని గురించి ఇక్కడ పొటాటో బాయిల్ చేసి పెట్టాను. అండ్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. నేను ఈ శాండ్‌విచ్ రెసిపీ ఏదో యూట్యూబ్‌లో చూసాను. సో, నచ్చింది. ట్రై చేశాను. బట్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బా వచ్చింది. ఈ లోపల ఇడ్లీ కూడా స్టీమ్ చేయడానికి పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను శాండ్‌విచ్ రెసిపీ ఈజీ అండ్ సింపుల్‌గా చేసేసాను. చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇన్ డీటెయిల్ రెసిపీ కావాలంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను పోస్ట్ చేస్తాను. లైక్ షార్ట్స్‌లో. అండ్ ఆల్సో ఇక్కడ క్యాప్షన్స్ డిఫరెంట్‌గా అనిపియచ్చు. నా వాయిస్ ఓవర్ డిఫరెంట్‌గా అనిపియచ్చు. నేను నౌ-ఏ-డేస్ ఏంటంటే మర్చిపోయి ఫస్ట్ కన్నడలో ఇచ్చేస్తున్నా. తర్వాత ఆ క్యాప్షన్ తీయలేకపోతున్నాను. మేబీ సబ్‌స్క్రిప్షన్ ప్రాబ్లమ్ వల్ల. ఇట్స్ ఓకే. అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఈ ప్లేట్ ఏదైనా మనం ఆ శాండ్‌విచ్ మీద భారం పెడితే ఈక్వల్‌గా వస్తుంది. అండ్ ఆల్సో బాగా అది ఆహ్, గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి టర్న్ అవుతుంది. అండ్ ఆల్సో మంచి స్టిక్‌గా ఉంటుంది. ఆహ్, బ్రేక్ ఔట్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల నేను ఇలా చేస్తాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఇక్కడ ఇడ్లీ పెట్టిచ్చేస్తున్నా. లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నా. రిషి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇక్కడ దీపం పెట్టేసుకుంటున్నాను. ఎవ్రీ మండే టెంపుల్‌కి వెళ్ళడం నాకు అలవాటు. అండ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో నేను 365 ఒత్తులు ఈశ్వరుని దేవస్థానంలో వెళ్ళి వెలిగించుకొనొస్తా. ఈరోజు వెళ్దామని అనుకుంటున్నాం. అండ్ నేనైతే కొంచెం డయట్ ఫాలో అవుతున్నా కాబట్టి మార్నింగ్ నేను అయినంత గంజి తీసుకుంటా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫైబర్ కోసం ఇలా యాష్‌గార్డ్ జ్యూస్ ఆర్ సొరకాయ జ్యూస్ తీసుకుంటాను. ఏదుంటే అది ట్రై చేస్తానంతే. పర్టిక్యులర్‌గా ఇలాగే కావాలని లేదు. బట్ నేను ఆహ్, వెయిట్ లూజ్ అవుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. జస్ట్ నా వెయిట్‌తో పాటు నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చేయాలనుకుంటున్నా. లంచ్‌కైతే బ్రౌన్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ మార్నింగ్ చేసిన సాంబార్ ఉంది కదా! సో, దాంతో నేను లంచ్ కానిచ్చేసానన్నమాట. ఆల్సో ఐయామ్ సో సారీ. నేను కొంచెం కొంచెం బిట్స్ లాగా పెట్టాను. లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం చూపిచ్చాను. అండ్ ఈ కార్తీక మాసంలో నేను పిండి దీపాలు చేసుకుంటాను. సో, పిండి దీపాలను దీపం పెట్టుకుంటాను. పర్టిక్యులర్‌గా నాకెందుకు పిండి దీపాల్లోనే దీపం పెట్టుకోవాలని నాకు రీజన్ తెలియదు గానీ, ఇది చూసి అండ్ ఆ రిచువల్ పెద్దవాళ్ళు ఫాలో అవుతుంటే చూసి నేర్చుకున్నాను. కొన్ని దాంట్లని నేను క్వెషన్ చెయ్యను. ఎందుకు చెయ్యాలి అని.
కొన్ని నచ్చితే నేను అలా ఫాలో అయిపోతా. కొన్ని నచ్చకపోతే అస్సలు ఫాలో అవ్వను. సో, నేను శివాష్టోత్తర నామం చదవడం ప్రాక్టీస్ చేస్తున్నా. పర్సనల్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఇలా చదవడం వల్ల ఏదో పవర్ జనరేట్ అయినట్టు అండ్ పీస్ ఆఫ్ మైండ్ అయితే మామూలుగా ఉండదు. చాలా కామ్ అండ్ ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ మండే మాత్రమే నేను చదువుతున్నా. ఎవ్రీ డే అయితే చదవడం లేదు. ఇంకొకటి నేను పురాణం కార్తీక మాసం పురాణం అయితే నేను ఒక 4 ఇయర్స్ బ్యాకే చదివేశాను గాబట్టి, ఇప్పుడైతే నేను ఏం చదవడం లేదు. అండ్ ఈ ఉర్లిలో అయితే ఫ్లవర్స్ వేసి ఇలా మధ్యలో ల్యాంప్ పెట్టాను. చూడ్డానికి చాలా బావుంది. నాకిలా ఇంటిని డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో, ఏది కూడా నేను వేస్ట్‌గా పారేయనన్నమాట. అండ్ ఇంట్లో దీపం అంతా పెట్టేసిన తర్వాత ఈశ్వరుని దేవస్థానంలో ఎవ్రీ మండే 8 గంటలకి మహామంగళారతి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మేము అలాగే దీపం పెట్టుకొనొద్దామని దేవస్థానానికి స్టార్ట్ అయ్యాం. చాలా అంటే చాలా ప్లెజెంట్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంది టెంపుల్. ఎవ్రీ ఇయర్ నాకిక్కడ రావడం అలవాటయిపోయింది గాబట్టి, మిస్ మాత్రం చెయ్యలేను. ఈ ఇయర్ అయితే ఇలా కైలాస పర్వతం లాగా డెకరేట్ చేశారు. చూడ్డానికి కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఆల్సో మంచిగా కూడా అనిపించింది. సో, ఇది నా మండే వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుస్తా.